మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. నిఖిల్ మా అబ్బాయి ఎఫ్ఐ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు రాత్రి నార్మల్ గానే కాల్ చేశాను సార్, కానీ ఏంటంటే సడన్ గా ఇలా జరిగిపోయింది. తెల్లవారుజాము 4:30కి నాకు కాల్ వచ్చింది అంతే సార్. ఎలా జరిగింది ఏంటి అని నాకు ఏమి తెలుసు. నేను నైట్ అరౌండ్ 10:30 ఆ టైం మాట్లాడుతున్నాను. నేను విజయవాడ నుంచి రీసెంట్ గా వచ్చాను సార్. ఇక్కడికి తమ్ముడు దగ్గర ఉంటున్నాను. తను హాస్టల్లో ఉంటున్నాడు. తను కరోనా సెకండ్ వేవ్ సార్. నైట్ మాట్లాడారు సార్ 10:30. జనరల్ గా సార్ రోజు ఎలా మాట్లాడుకుంటాం అలాగే తెలియదు కదా సార్. వాళ్ళు బయటకు వెళ్తారని తెలీదు, ఇలా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు. తెల్లవారుజామున 4:30 కాల్ వచ్చింది సార్ నాకు. ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఎవరండి? పార్టీ ఏం లేదు సార్, నార్మల్ గా జనరల్ గా ఒక ఫ్రెండ్ లో కలుసుకున్నారు. తర్వాత వేరే ఫ్రెండ్ ని వాళ్ళు ఆ ప్లేస్ ఏంటమ్మా అక్కడ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళారు సార్. మోకిలా. ఒక బర్త్డే పార్టీ 4 కుటుంబాల్లో తీవ్రని విషాదాన్ని మిగిల్చింది. రోడ్ యాక్సిడెంట్లో కారు ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి చెందిన సంఘటన మోకిలా హైదరాబాద్లో కలకలం రేపుతుంది. ప్రస్తుతం వారి తల్లిదండ్రులు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కొంత విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ఏం చెప్పారు, ఆ తల్లితో ఏం మాట్లాడారని తెలుసుకుంది. ఒకసారి నిఖిల్ తల్లి ఉన్నారు. అమ్మ, ఈ సమయంలో బాధ అందరికీ, కానీ అసలు మీకు చివరిగా నిఖిల్ ఏమన్నా మాట్లాడారు, మీతో ఏం చెప్పారు? అసలు నాకు 10 టైం కాల్ చేశాడు సార్. ఏ టైంలో? 10:30 ఆ టైం నార్మల్గా కాల్ చేస్తాడు. తర్వాత ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాం, అందరం కలిసి పీజీకి వెళ్ళిపోతాను అన్నాడు. సరే అమ్మా అన్నాను, అంతే అండి. 2 minutes మాట్లాడండి, ఎక్కువ కూడా మాట్లాడలేస్తాను. బర్త్డే పార్టీకి వెళ్తున్నామని చెప్పారా? ముందు రోజు అయిపోయింది సార్. బర్త్డే పార్టీ కాదు, ముందు రోజు అయిపోయింది. ముందు రోజే బర్త్డే? అవును సార్. ఎవరిది బర్త్డే అని చెప్పారు? అదే సుమిత్ బర్త్డే ముందు రోజు అయిపోయింది సార్. ఎప్పుడు వాళ్ళు అందరూ కలుస్తారు, రెగ్యులర్గా అందరూ కలుస్తారు. అయితే ఒక అబ్బాయిని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు సార్ వాడు. వెళ్ళినప్పుడు ఎలా అయింది, మార్నింగ్ 4:30కి నాకు కాల్ వచ్చింది. అప్పుడే తెలిసింది సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు కూడా నాకు తెలియదు సార్. ఏ కాలేజీలో చదువుతుంటారు వీళ్ళంతా? ఒకటే కాలేజ్? ఒకటే సార్, అందరూ ఒకటే ఎఫ్ఐ యూనివర్సిటీలో చదువుతారు. రెగ్యులర్గా కలుస్తుంటారా వీళ్ళు? లాస్ట్ మీతో ఏమైనా చెప్పాడా? లాస్ట్ మాట్లాడినప్పుడు ఏమని చెప్పాడు? ఏం లేదు సార్, రెగ్యులర్గా మేము అక్కడ ఉంటాం సార్. రెగ్యులర్గా వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. తను పీజీలో ఉంటాడు. పీజీలో ఉంటాడు సార్. అంటే వీళ్ళందరూ కలిసి ఉంటారా? అందరూ పీజీలో సపరేట్ సార్. ఎవరు? మీకు నైట్ ఏ టైంలో ఫోన్ చేశాడమ్మా లాస్ట్కి? 10:30 టైం. అంటే ఇంటికి వస్తా అనడం కానీ ఇంకేమైనా మీకు లాస్ట్లో మీకు చెప్పిన షేర్ చేసింది? నేను రెగ్యులర్గా ఇద్దరం చేస్తాం సార్. తను నాకు చేస్తాడు, నేను ప్రతిరోజు నైట్ మాట్లాడుకుంటాం ఇద్దరు. నార్మల్గానే చెప్పాడు అంతే సార్. లాస్ట్గా మీకు అంటే ఇంటికి ఎప్పుడు వచ్చాడు? అంటే పీజీలో ఉంటాడు కదా, ఇంటికి ఎప్పుడు వచ్చాడు? ఆల్టర్నేట్ డేస్ వస్తూ ఉంటాడు సార్. వస్తూ ఉంటాడు. మీతో కలిసినప్పుడు లాస్ట్ టైం మీతో ఏమైనా షేర్ చేశాడా ఏమైనా? సార్ ఎంత నార్మల్ సార్, ఇది యాక్సిడెంట్ కదా, వాళ్ళకి ఏమీ ఏం తెలియదు కదా సార్. జస్ట్ రోజు అలా మాట్లాడతాడు సార్, అలాగే మాట్లాడాడు. అసలు ఏం కావాలనుకున్నాడు నిఖిల్? ఆయన లక్ష్యం ఏమనుకున్నాడు? ఉన్నాయి సార్, నెక్స్ట్ ఎంఎస్ చేద్దామని, మంచిగా సెటిల్ అవ్వాలని చాలా ఉన్నాయి సార్. కానీ సడన్గా ఇలా అయిపోయింది. సో ఇది పరిస్థితి. విషాద ఛాయలు. తన కొడుకు చివరిగా 10:30కి మాట్లాడాడు ఫోన్ కాల్. అదే చివరిగా తన కొడుకుతో మాట్లాడిన మాటలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మార్చురి వద్ద తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తమ కళలు నిజం చేసుకుంటామని చెప్పి ఎన్నో విషయాలు నిఖిల్ తనతో పంచుకున్నాడంటూ ఆ తల్లి కన్నీరు మున్నీరుగా మార్చురి వద్ద విలిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా తల్లిదండ్రులు చేరుకుంటున్నారు మార్చురి వద్దకి. 4 కుటుంబాల్లో విషాదం మిగిల్చిన ఈ రోడ్డు ప్రమాదం సంబంధించినటువంటి బాధిత కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మార్చురి వద్ద రోదనలు మనకు కనిపిస్తున్నాయి. సో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురి వద్దకైతే మరి యొక్క తల్లిదండ్రులు ఇంకా చేరుకుంటున్న పరిస్థితి.